నమస్తే. 2024 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో మిథున రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి మిథున రాశి వారికి ఆగస్టు మాసంలో కొన్ని విషయాల్లో జాగ్రత్త వ్యవహరించాలి. ఎందుకంటే అధిక ఖర్చుల విషయం ఒకటి, తర్వాత ఎవరైనా కొద్దిగా రెస్పెక్ట్ విషయంలో మనకి మర్యాద ఇచ్చే విషయం ఒకటి, అధిక ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అలాగే కొన్ని నిందలు, పనుల్లో కొద్దిగా జాప్యము, మానసిక ఆందోళన, ఈ విషయాలన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు మిథున రాశి వారిని. ఆగస్ట్ 4th and 5th వీక్స్, ఈ 2 వీక్స్లో కొంత ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది మిథున రాశి వారికి. కానీ 1st, 2nd, 3rd వీక్స్ అనేవి చాలా విషయాల్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవ్వచ్చు. ఏ విషయాల్లో ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయంటే, ముఖ్యంగా మనం చెప్పుకున్నాము బంధుమిత్రులతో కొన్ని రకాలైన మనస్పర్ధలు రావచ్చు మిథున రాశి వారికి. అండ్ కొద్దిగా వర్క్ ప్లేస్లో ఒత్తిడి, అధిక ఖర్చులు అని చెప్పుకున్నాము. మనకి ఇవ్వాల్సినంత రెస్పెక్ట్ రాకపోవడము, తర్వాత ఎవరైనా ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కొన్ని ఆటంకాలు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే యువతి యువకులు నూతన వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ ప్రయత్నాల్లో కొన్ని అబ్స్ట్రక్షన్స్ అన్నమాట, సరిగ్గా కమ్యూనికేషన్ లేకపోవడం, అలాగే సంతానం కోరుకున్న దంపతులకు ప్రేమ విషయాల్లో కూడా కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్, డిస్టర్బెన్సెస్, మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ మాసం అనేది ప్రత్యేకించి చాలా జాగ్రత్తగా మిథున రాశి వారు ఉండాలి అన్నది సూచిస్తోంది అనమాట. ఇక ఆగస్ట్ 4th వీక్, 5th వీక్లో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కుటుంబ విషయాల్లో, భార్యాభర్తలకు మధ్య, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య, టోటల్ ఏంటంటే మిథున రాశి వాళ్ళకి కొంత గ్రహపరంగా స్ట్రెంగ్త్ అనేది, ఎనర్జీ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఆగస్ట్ 5 వీక్స్ కూడా పాజిటివ్గా ఉన్నా కూడా 1st, 2nd, 3rd వీక్స్లో కొన్ని అధిక ఖర్చులు రావచ్చు. అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ అవ్వచ్చు వ్యాపారస్తులకు. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా మిథున రాశి వారు ఏంటి అంటే, ఈ ఆగస్టు మాసంలో చాలా వరకు పూజించాల్సిన దైవం వచ్చి దక్షిణామూర్తి ఆరాధన చేయాలి. ఈ దక్షిణామూర్తి ఆరాధన చేయడం వల్ల చాలా వరకు ఇందాక చెప్పుకున్నాం, అధిక ఖర్చులు, టైంకి మనీ రాకపోవడము, అడ్జస్ట్ అవ్వకపోవడము, తర్వాత పై అధికారుల యొక్క మనస్తాపము, ఉద్యోగ విషయాలు కూడా చాలా వరకు జాప్యం అనమాట. ఫస్ట్ 3 వీక్స్లో జాప్యం ఉంటుంది. 4th వీక్, 5th వీక్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత పాజిటివ్ న్యూస్ వినడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. విద్యార్థులు కొంత అధికంగా విద్య పట్ల శ్రద్ధ వహించాలి. ఇక హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే, చుట్టూ ఏం జరుగుతుంది ఒక క్లారిటీతో ముందుకు వెళ్ళాలండి మిథున రాశి వారికి. క్లారిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో మీకు తెలిసిందే కరెక్ట్ అనుకోవడము, సమ్ ఇల్యూషన్స్ అలాంటివి, మీకు తెలిసిందే కరెక్ట్ అనుకోవడము, సో మంచి ఎవరైనా చెప్తున్నా కూడా దాన్ని వినకపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ హౌస్ వైఫ్స్కి ఉండొచ్చు. ఈ విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా గురువారాలు సాయిబాబా ఆరాధన కానీ, లేదా దక్షిణామూర్తి ఆరాధన చేయటము, వీటిలో ఏది చేసినా కూడా ఆ స్ట్రెంగ్త్ అనేది మీకు యాడ్ అవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, బంధుమిత్రులతో కొద్దిగా విభేదాలు అన్నాను. ఫాదర్ సైడ్ రిలేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎక్కువ విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అండ్ తండ్రి గారి ఆరోగ్యం కూడా కొంత పర్యవేక్షించుకోవాల్సిన పరిస్థితి అయితే మిథున రాశి వారికి కనిపిస్తోంది. ఇక డేట్స్ వైజ్ చూద్దాం మిథున రాశి వారికి ఆగస్ట్ మంత్ అనేది ఎలా ఉందో. ఆగస్ట్ 1st డేట్ అనమాట, 1st, 2nd డేట్స్, తర్వాత 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th అంటే ఆగస్ట్ 1st to 12th వరకు ఉండే ప్లానెటరీ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, చుట్టూ పరిస్థితులు అయితే అనుకూలంగా ఉంటాయి. పాజిటివ్ థాట్స్ చేయండి. చుట్టూ పరిస్థితుల్ని మీకు అనుకూలంగా మార్చుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే కొన్ని విషయాల్లో నెగిటివ్స్ చెప్పాను ఈ మంత్లో. సో దానికి జ్యోతిష పరంగా పరిష్కారాలు తీసుకోవాలి మిథున రాశి వారు. ఎందుకంటే చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించండి. మ్యానిపులేటివ్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది. సో మీరే ఒక్కొక్కసారి ఇది ఇలా జరుగుతుంది అని అనుకుంటారు, అది యాజ్ ఇట్ ఈజ్ అలా జరగకుండా వేరేలా జరగడం, బికాస్ ఆఫ్ ద ఒక ఇల్యూషన్ కానీ, మ్యానిపులేటింగ్ ఎనర్జీ కానీ మిథున రాశి వారికి ఆగస్టు మాసంలో ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి మనకి ఇక్కడ డేట్స్ చెప్పుకున్నాం. 1st to ఆల్మోస్ట్ 12th వరకు ఉండే డేట్స్ అనేవి మూన్ ట్రాన్సిట్ బట్టి పాజిటివ్గా ఉన్నాయి. కాబట్టి పాజిటివ్ థాట్స్ చేయండి. చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించండి. మీరు కొంత దైవ బలాన్ని పెంచుకోవాలన్నమాట. ఇక 13th, 14th, 15th, 16th డేట్స్ అన్నవి థాట్ ప్రాసెస్ వరకు పాజిటివ్గా థాట్స్ చేయండి, కానీ ఇంప్లిమెంటేషన్ చేయొద్దు. 13 to 16 డేట్స్. ఇంకా 17, 18
ఈ డేట్స్లో కొంతవరకు చాలా వరకు ఫ్యామిలీతో గెట్ టుగెదర్స్ అవుతారు, బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు, అండ్ బిజినెస్ పార్ట్నర్స్తో కొన్ని విషయాలు చర్చిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పాజిటివ్ థింగ్స్. 17, 18 మళ్ళీ 19, 20 డేట్స్ అనేవి నార్మల్గా ఉంది. 20, 21, 22, 23, 24, 25, 26 వరకు ఉండే డేట్స్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఇంకా 27, 28 ఈ డేట్స్ మ్యాక్సిమం ఇంపార్టెంట్ థింగ్స్ ఇంప్లిమెంటేషన్ కానీ అవి ఏమీ చేయొద్దు. ఏ డేట్స్ 27 and 28 అర్జెంట్ వర్క్స్ అయితే చేసుకోవచ్చు అండి. పలానా అప్లికేషన్ పెట్టాలి జాబ్కి, లేకపోతే దేనికైనా అప్లై చేయాలనుకున్నప్పుడు మాత్రము 27 and 28 డేట్స్ అనేవి పాజిటివ్గా ఉండవు. 29, 30, 31 డేట్స్ అనేవి మళ్ళీ మీకు మిథున రాశి వారికి పాజిటివ్గా ఉంటాయి. ఈ మాసంలో ముఖ్యంగా మనం చెప్పుకున్నాం ప్రేమ వ్యవహారాల్లో కూడా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. మ్యారేజ్ అలయన్స్ ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే రైతులు కొంచెం అధికంగా కష్టపడినా కూడా కొద్దిగా మనీ రావడం జాప్యం అవ్వచ్చు. ఇంకా ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి, మీడియా రంగంలో ఉన్న వారికి కూడా ఫలితాలు అనేవి సేమ్ అన్నవి అందరికీ మిథున రాశి వారికి అప్లై అవుతాయి. చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా. స్వస్తి.